ఆంధ్రుల్లో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరు పొందిన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు స్వతంత్ర సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడుగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు. ఆంగ్ల పదం ఎడిటర్కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన ప్రజ్ఞాశాలి. 1883 సెప్టెంబర్ 4న కర్నూలులోని భగీరథీబాయి వెంకట్రావు దంపతులకు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు జన్మించారు. వారి పూర్వీకులు వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్థిక స్తోమత లేనప్పటికీ ప్రతిభా పారితోషికాల సహాయంతో 1906లో మద్రాసులో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా 1907లో స్వతంత్ర ఉద్యమంలో ప్రవేశించారు. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా వందే మాతరం బ్యాడ్జీలు ధరించి తరగతికి వెళ్లారు. వీరికి నాయకుడన సర్వోత్తమరావును కళాశాల నుంచి బహిష్కరించడమే కాక ఆయనకు ఎక్కడా ఉద్యోగం ఇవ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి బ్రిటిష్ పాలనపై విమర్శలు ప్రచురించేవారు. 1908లో తిరునెల్వేలిలో పోలీసుల కాల్పుల్లో 3 మరణించినప్పుడు క్రూరమైన విదేశీ పులి అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించింది. ఆయనకు 3 ఏళ్లు ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రుల్లో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు. నెల్లూరు జైల్లో బందిపోట్లు, గజదంగులు ఉండే గదిలో ఆయన్ను బంధించారు. అమానుషంగా వ్యవహరించింది బ్రిటిష్ ప్రభుత్వం. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవారు. 1914లో బాలగంగాధర్ తిలక్ యొక్క హోం రూల్ లీగ్కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేశారు. 1924లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభల సమయంలో హిందుస్థానీ సేవాదళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 1927లో కాంగ్రెస్ అభ్యర్థిగా నంద్యాల నియోజకవర్గం నుంచి మద్రాసు కౌన్సిల్కు ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేశారు. 1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చారు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుంచి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించారు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బహు విస్తృతమైంది. తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయనకొచ్చేవి. ఎంఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం జీవితాంతం కొనసాగుతుంది. ఎన్నో కొత్త పదాలు సృష్టించారు. ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రికకు ఆయన తొలి సంపాదకుడు. ది నేషనలిస్ట్, మాతృసేవ, అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్ర వార్త అనే పత్రికకు కూడా సంపాదకత్వం నిర్వహించారు. మహిళల సమస్యలు పరిష్కరించుకోవడం కోసం సౌందర్యవల్లి అనే పత్రిక నడిపారు. జేహెచ్ఎంఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాశారు. స్పిరిచువల్ స్వదేశీ నేషనలిజం అనే పుస్తకం రాశారు. ఆయన రాసిన శ్రీరామ చరిత్ర అనే పుస్తకాన్ని 11వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకుంది. యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీతే ది బ్రేవ్ హరి సర్వోత్తమరావు అని ప్రశంసలందుకున్న ఈ ఆంధ్ర తిలక్ 1960 ఫిబ్రవరి 29న కీర్తిశేషులయ్యారు.